వీవర్స్ మన భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ హబ్లలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కొత్త ఆలోచనలతో, కొత్త ఆశలతో న్యూ కంపెనీస్కి జీవం పోస్తున్నారు. టెక్నాలజీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్ని రంగాల్లో వారు రాణిస్తున్నారు. కానీ మీరు గమనించారా, ఈ స్టార్టప్స్లలో చాలా వరకు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల్లోనే మూతబడిపోతున్నాయి. వారి కలలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? గడిచిన 2 సంవత్సరాల్లోనే 28,000కు పైగా స్టార్టప్స్లు మూతపడ్డాయి. ఒక మంచి ఆలోచన ఉన్నప్పటికీ స్టార్టప్స్ మార్కెట్లో ఎందుకు నిలబడలేకపోతున్నాయి? ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బు వస్తున్నా ఈ కొత్త స్టార్టప్స్ లాభాల బాట పట్టలేకపోతున్నాయి. ప్రాఫిట్ అనే మాట వారి బ్యాలెన్స్ షీట్లో దూరాన కూడా కనిపించడం లేదు. ఉదాహరణకి వోడాఫోన్, ఈ టెలికాం కంపెనీకి 1,000 కోట్ల ఫండింగ్ ఉన్నా కానీ గత 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 27,000 కోట్లకు పైగా నష్టాన్ని చూపించింది. అదే బాటలో స్విగ్గీ, దాంతోపాటే బిగ్ బాస్కెట్, టాటా వంటి పెద్ద ఇన్వెస్టర్లు వారి బ్యాక్ ఎండ్లో ఉన్నా కానీ 2,000 కోట్ల రూపాయల పైమాటే వారి బ్యాలెన్స్ షీట్లో నష్టాన్ని చూపించింది. భారతదేశంలో స్టార్టప్లు విఫలమవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. మొదటిది మార్కెట్లపై అవగాహన లేకపోవడం అయితే, రెండవది సరైన ఫండింగ్ లేకపోవడం, మూడవది సరైన టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం, లేదా ఆ ఐడియా అంత వయబుల్ కాకపోవడం, ఇంకొన్నిసార్లు ఫౌండర్స్లో ఓపిక నశించడం. న్యూ ఏజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫండ్ రైజింగ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు ఫండ్ రైజింగ్ చేయకపోతే బిజినెస్ స్టార్ట్ చేయడమే అసాధ్యమని నమ్ముతున్నారు. ఇలాంటి థింకింగ్ ప్యాటర్న్ ఉన్న నేపథ్యంలోనే జోహో అనే ఒక ఇండియన్ కంపెనీ ఒక చిన్న అపార్ట్మెంట్లో స్టార్ట్ అయ్యి, అది కూడా ఎలాంటి ఫండింగ్ లేకుండా ఒక మైక్రోసాఫ్ట్, ఒక ఒరాకిల్ కంపెనీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అది కూడా 8,700 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ 2,400 కోట్ల లాభాన్ని చూపిస్తుంది ఈ జోహో కంపెనీ. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో వారి సర్వీసులని అందిస్తుంది. ఇది స్వదేశీ భావనతో ఎదిగిన భారతీయ టెక్ దిగ్గజం. ఈరోజు మనం జోహో కంపెనీ ఎలా స్థాపించబడింది, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, మరియు ప్రపంచంలో విజయం సాధించడానికి వాళ్ళకి తోడ్పడ్డ అంశాలేంటి అనే వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కాబట్టి వ్యూవర్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, జోహో స్టోరీ 1996లో స్టార్ట్ అయింది. అమెరికాలో ఇంటర్నెట్ కంపెనీలు అంటే చాలు, ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్లు వర్షంలా కురిపించారు. పేరు శివన just.com ఉంటే చాలు, ఆ కంపెనీకి మహర్దశ అనే చెప్పవచ్చు. అంతెందుకు, .com ఉన్న కంపెనీస్ చాలా వరకు ఆ సమయంలో ప్రాఫిట్స్ లేకపోయినా IPOస్కి వెళ్ళాయి. అదే సమయంలో అంటే 1996 ఆ ప్రాంతంలోనే శేఖర్, టోనీ కుమార్ అనే 3 మిత్రులు చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో చిన్న ఫ్లాట్లో నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేశారు. ఆ టూల్ తయారు చేసిన తర్వాత ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడ్వెంట్ నెట్ అనే పేరుని నామకరణం చేశారు. ఈ అప్లికేషన్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఉండే వైఫై రౌటర్లు, సర్వర్లు, కంప్యూటర్లు అన్నీ కూడాను ఒకటే డాష్ బోర్డ్లో చూపించే టూల్ ఇది. ఈ సాఫ్ట్వేర్ ఎంతో అద్భుతంగా ఉన్న ఈ 3 మాత్రం సేల్స్లో వీక్ అవడంతో రెవెన్యూ జనరేట్ చేయలేకపోయారు. దీంతో ఈ 3లో ఒకరి ఫ్రెండ్ అయిన శ్రీధర్ వేంబు గారు, అప్పట్లో ఆయన యూఎస్లో వర్క్ చేసేవారు, ఆయనకి వీరి ఐడియాని పిచ్ చేయడంతో ఎంతగానో నచ్చిన శ్రీధర్ వేంబు గారు ఇమీడియట్గా ఇండియాకి రావడం, ఈ కంపెనీలో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. మెల్లిమెల్లిగా శ్రీధర్ వేంబు గారు తనకున్న యూఎస్ కాంట్రాక్ట్స్ ఉపయోగించి ఒక్కొక్క కస్టమర్ని ఆన్బోర్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలోనే ఒక కస్టమర్ తనతో అన్న మాటలకి తనకి ప్రైస్ ఆర్బిట్రేజ్ అనే కాన్సెప్ట్ అర్థమైంది. అంటే ఇండియాలో ఇంజనీర్ల ఖర్చు తక్కువ, ఆఫీస్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ అమెరికాతో పోలిస్తే. అమెరికాలో $1,000 పెడితే కానీ రెడీ అయ్యే ఒక ప్రోడక్ట్ ఇండియాలో $200 పెడితేనే రెడీ అవుతుంది. ఇండియాలో రెడీ చేసిన సాఫ్ట్వేర్ని అమెరికాలో $400కు అమ్మినా మనకు 100% ప్రాఫిట్. ఇదే మోడల్ని విప్రో, TCS మరియు ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు కూడా పాటించి టెక్ జైంట్స్గా మారాయి మన ఇండియాలో. అడ్వెంట్ టెక్ కూడా యూఎస్లో సేల్స్ చేస్తూ అదే డబ్బుని మన ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవడం స్టార్ట్ చేసింది. తర్వాత వారు వెబ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రోడక్ట్ని రెడీ చేశారు. అంటే ప్రపంచంలో ఎక్కడి నుండైనా వారి ప్రోడక్ట్ని మానిటర్ చేసుకోవచ్చు. దీంతో 2000వ సంవత్సరంలో సిస్కో లాంటి పెద్ద కంపెనీలు అడ్వెంట్ నెట్తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాయి. ఆ సంవత్సరం అడ్వెంట్ నెట్ 50 కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ చేసింది. ఇదంతా గమనిస్తున్న ఇన్వెస్టర్లు ఈ దెబ్బతో అడ్వెంట్ నెట్లో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. కానీ శ్రీధర్ వేంబు గారు మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరించారు. అంతెందుకు, భారత్లో అతిపెద్ద స్టాక్ బ్రోకరేజ్ అయిన జిరోదా కూడా ఇప్పటివరకు ఫండ్ రైజింగ్ చేయలేదు. అయినా కూడా 4,000 కోట్ల రూపాయలకు పైగా లాభాల్ని ఆర్జిస్తుంది ప్రతి సంవత్సరం. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే జోహో, జిరోదా వంటి దిగ్గజ సంస్థలు ఎందుకు ఫండ్ రైజ్ చేయట్లేదు అంటే దానికి ఆన్సర్ సింపుల్. ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులని వాళ్ళు సురక్షితంగా చూసుకోవడానికి వాళ్ళు ఫౌండర్స్ పైన ప్రెషర్ పెడుతూ ఉంటారు.
దానికి రెండు ప్రధాన కారణాలు మనం అనుకోవచ్చు. ఒకటి లాంగ్ టర్మ్ విజన్ అయితే, రెండవది ఫ్రీడమ్. కంపెనీలో ఎప్పుడైతే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తారో సహజంగానే ఫౌండర్స్పై కొంతమేర ప్రెషర్ ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ఎర్లీ 2000s .com బబుల్ బర్స్ట్ అయింది. ఫలితంగా చాలా కంపెనీస్ బ్యాంక్ క్రప్సీ వరకు వెళ్ళాయి. తర్వాత 2002లో నాస్డాక్ ఏకంగా 77% క్రాష్ అయింది. దీంతో అడ్వెంట్ నెట్ వద్ద ఉన్న 150 క్లయింట్ లిస్టులో కేవలం 3 మిగిలారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. వెంబో ఐటింగ్ కేవలం 3 సంవత్సరాల కాలంలోనే మేనేజ్ ఇంజన్ అనే ప్రోడక్ట్ని రెడీ చేశారు. అసలు ఈ మేనేజ్ ఇంజన్ ప్రోడక్ట్ కస్టమర్లకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, కొన్ని సెక్టార్లలో ఫ్లైట్ టికెటింగ్, చెక్ ఇన్ ప్రాసెస్, బ్యాంకింగ్ మరియు బ్యాగేజ్, అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ లాంటి అన్నింటినీ ఒకటే దగ్గర ఇంటిగ్రేట్ చేసి ఒక డాష్బోర్డ్లో చూసి కస్టమర్లకి కనెక్ట్ అయ్యే విధంగా చేశాడు శ్రీధర్ వెంబో. దీంతో లక్షల కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీలో ఎక్కువగా ఉపయోగించే టూల్గా మొదలయ్యింది మేనేజ్ ఇంజన్. ఇక ఆ తర్వాత 1000 కోట్ల ఆదాయం సంపాదించే కంపెనీగా వెలువడింది అడ్వెంట్ నెట్. ఇప్పుడు మనకు నెక్స్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే, అడ్వెంట్ నెట్ అనే కంపెనీ జోహోగా ఎలా మారింది? మిడ్ 2000స్లో ఇంటర్నెట్ యూసేజ్ పెరుగుతున్న సమయంలో చిన్న వ్యాపారాలకి సాఫ్ట్వేర్స్ ఉపయోగపడతాయని గమనించాడు శ్రీధర్ వెంబో. ఇక ఫైనల్గా వాళ్ళు జోహో 1 అనే అప్లికేషన్ ముందు తీసుకొచ్చారు. ఒక కంప్లీట్ బిజినెస్ రన్ అవ్వడానికి ఉపయోగపడే టూల్స్ అని ఈ జోహో 1 సూట్లో ఉంటాయి. ఉదాహరణకి జోహో బుక్స్ అకౌంట్స్ గురించి, జోహో ఇన్వెంటరీ మెయింటెనెన్స్ చేయడానికి, క్యాంపెయిన్స్ మార్కెటింగ్ చేయడానికి జోహో క్యాంపెయిన్, అదేవిధంగా కస్టమర్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి జోహో CRM. ఇలా అన్నింటినీ ఒకే దాంట్లో పొందుపరిచారు శ్రీధర్ వెంబో గారు. కానీ మార్కెట్లో అప్పటికే సేల్స్ ఫోర్స్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఈ టెక్ దిగ్గజాలను ఎదుర్కొని జోహో ఎలా నిలబడగలిగింది అంటే, దానికి సమాధానం చాలా సింపుల్: బ్లూ ఓషన్ స్ట్రాటజీ. ఈ బ్లూ ఓషన్ స్ట్రాటజీ ఏంటి అంటే, మైక్రోసాఫ్ట్ మరియు సేల్స్ ఫోర్స్ కంపెనీలు 100 నుంచి ఆ పైబడి టర్నోవర్ చేసే కంపెనీస్కి మాత్రమే అప్లికేషన్స్ రెడీ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ స్మాల్ అండ్ మీడియం బిజినెస్లకి ఇలాంటి సాఫ్ట్వేర్ అందుబాటులో లేదు. ఈ గ్యాప్ని గమనించిన శ్రీధర్ వెంబో గారు స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ సాఫ్ట్వేర్ని రెడీ చేశారు. అంతేకాక మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ వాడాలి అంటే కన్సల్టెంట్ల అవసరం పడేది. అదే సమయంలో జోహో ఈజీ అండ్ కస్టమైజబుల్ అప్లికేషన్ని ప్రొవైడ్ చేసి ఎలాంటి కన్సల్టెంట్ లేకుండానే వీరి అప్లికేషన్ని వాడుకునేలా సులభంగా రెడీ చేసి కస్టమర్లకు ప్రొవైడ్ చేసింది. ఈ విధంగా జోహో అభివృద్ధి చెందింది. కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా జోహో అందుబాటులో ఉంది. ఎలాంటి ఫండ్ రైజింగ్ లేకుండా కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధారితంగా శ్రీధర్ వెంబో అండ్ టీమ్ జోహోని 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ చేసే కంపెనీగా నిలబెట్టారు. సో జోహో ఎదుగుదల మనకు నేర్పిస్తుంది ఏంటి అంటే, ఎలాంటి ఫండ్ రైజింగ్ లేకుండా కూడా 1000 కోట్ల టర్నోవర్ చేసే బిజినెస్లను మనం నిర్మించవచ్చు. దానికి కావాల్సింది ఎలా ఫోకస్, పేషెన్స్, అదేవిధంగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునే ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంటే లాభదాయకమైన బిజినెస్ని మెల్లిమెల్లిగా మనం గ్రో చేసుకుంటూ వెళ్ళవచ్చు అని. ఈ జోహో గ్రోత్ స్టోరీ యంగ్ ఎంటర్ప్రీనర్స్కి ఒక ప్రేరణగా నిలుస్తుందనే చెప్పవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ రూపంలో మాకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.